హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా చేలో కలుపు తీయడానికి 10 మెంబర్స్ అయితే వచ్చారు మా ఊరు నుంచే. స్టార్టింగ్లో ఆటో చూశారు కదా, మా అన్నయ్య తీసుకొచ్చారు వాళ్ళని అయితేని. నార్మల్గా అయితే వాళ్ళు ఫ్రీ అయితే ఉండరు, వర్షం పడటం వల్ల ఫ్రీగా ఉన్నారు. సో అన్నయ్య కూడా తీసుకొస్తా అన్నారు. పైగా మాకు వర్క్ స్ట్రెస్ అనేది బాగా ఎక్కువైపోతుంది, అవ్వట్లేదని చెప్పేసి 10 మెంబర్స్ని పెట్టేమన్నాము. సో చూస్తున్నారు కదా, వర్షాలు పడినాయి అంటే మా పొలం వెళ్ళడం అంటే చాలా కష్టం అనమాట. డైరెక్ట్గా మా పొలం వెళ్ళాలంటే ఒక 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ఇలా వర్షం పడినప్పుడు మాత్రం వెళ్ళాలంటే మాత్రం మేము లక్ష్మీపురం నుంచి వెళ్తాము. అలా అయితే మాత్రం 6.5 కిలోమీటర్స్ ఖచ్చితంగా పట్టేస్తాయి. వీడియోలో కనిపించేది అయితే మాత్రం మా అన్నయ్య వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. అన్నయ్య వాళ్ళు ఒక 1 వీక్ నుంచి వస్తున్నారు. పెద్ద పామాయిల తోటలో రౌండ్ పళ్ళాలు అనేవి చేస్తున్నారు. ఎందుకంటే ట్యూబ్ నుంచి వెళ్ళే వాటర్ అనేది బయటకు వెళ్ళకుండా చెట్టు మొదలన పడేలా చేస్తారు కదా, అలా అదైతే మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే చిన్న పామాయిల తోటలో రౌండ్ ఫినిషింగ్ కమ్మలు ఉంటాయి కదా, కమ్మలు తీసుకెళ్ళి ఒక చోట వేస్తున్నారు. రేపటి నుంచి అయితే మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది నార్మల్గా జరుగుతుంది. ఈ చిన్న పామాయిల మొక్కలకు కూడా రౌండ్ ఫినిషింగ్ అనేది ఇస్తారు. అంటే రౌండ్ పళ్ళల కింద చేస్తారనమాట. అప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది. నేనైతే వీడియో ఎక్కడికి వెళ్ళినా మా రైతుకైతే వెళ్ళకూడదని ఖచ్చితంగా అనుకుంటాను. మాయకి వర్క్ ఇలా ఉండటం, హెల్త్ బాగోకపోవడం, మా చేను చూసారా బాగా కలుపు ఎక్కువ పట్టేసింది. నార్మల్గా అయితే చేలోకి వీళ్ళు 7కే ఉండాలి, 7కి వస్తారు అండ్ 1 గంట కల్లా వెళ్ళిపోతారు. సో వీళ్ళైతే మాత్రం ఇంకా అలా అలా చేసి 8కి వచ్చారు అండ్ 8:20 అలా చేలో ఉంగున్నారనమాట వర్క్ చేయడానికి. నార్మల్ కలుపు అయితే మాత్రం మనం కలుపు మందో లేదా ఏదో ఒకటి కొడితే పోతుంది. బట్ ఇది ఉంది చూసారా, ఈ తెల్ల పువ్వు కాడ, దీనికి బాబోయ్ చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు అనమాట. అటువంటిది ఇది. దీనికి ఒక నేమ్ కూడా ఉంటుంది, వయ్యారి బామ అనేసి. ఇంకొకటేమో కాంగ్రెస్ గ్రాసో అంటారు. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా డేంజరస్ అనమాట. చాలామందికి అయితే కొంతమందికి అయితే అసలు పడనే పడదు. చాలామందికి వామిటింగ్స్ అవుతాయి అండ్ స్కిన్ అలర్జీస్ వస్తాయి. అంత డేంజరస్ అనమాట ఇది. ఫ్లవర్ అనేది కాయకుండానే మనం మొక్క పీకేసుకుంటే మనకు అంత స్ట్రెస్ ఉండదు. బట్ మాకు ఇంకా సెట్ కాలేదు అలా చేయడానికి. అందుకని చెప్పేసి చేనంతా అయిపోయాయి మొక్కలు. చూస్తున్నారు కదా, చిన్న మొక్కను కూడా వదలట్లే నేనైతే మాత్రం. అంతలా తీసేస్తున్నాను. ఎందుకంటే ఎంతో టైం తీసుకోదు మళ్ళీ ఇది ఎదగటానికి ఏంటి, మళ్ళీ స్ప్రెడ్ అవ్వడానికి ఏంటి, అస్సలు టైం తీసుకోదు. బట్ అంత డేంజరస్ అనమాట ఇది మాత్రం. చాలామందికి స్కిన్ డిసీజెస్ వస్తాయి. సో వంగుని వర్క్ చేయడం వల్ల నెక్స్ట్ టైం ఫేస్లో కూడా చేంజెస్ వస్తాయంట చాలామందికి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చెప్తుంటే విన్నాను నేనైతేనే. ఇంతవరకు నేను స్కిన్ డిసీజ్ ఒక్కటే అనుకున్నాను, బట్ వాళ్ళు చెప్తుంటుంటే నాకు భయం వేసింది. అంత డేంజరస్ అనమాట. ఏ కాడైనా సరే 7 సంవత్సరాలు ఉంటుందంట. మనం వచ్చిందని వచ్చినట్టు పీకేస్తూ ఉంటే 7 ఇయర్స్ ఉంటుందంట. కంటిన్యూగా 7 ఇయర్స్ కూడా మనం తీసేస్తే అది చేలో రావడం కూడా కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుందంట. నేను అనుకుంటూ ఉంటాను ఏంటంటే ఈ కాడ పీకడానికి మేము మాత్రమే ఇలా పెట్టించుకుంటామేమో కూలీల్ని, ఇంకెవరు పెట్టించుకోరేమో అని అనుకున్నాను నేను. వాళ్ళు నా మాట కూడా అడిగాను నేను, పిన్ని, పెద్దమ్మ, అక్క ఇలా మీరు ఎవరికన్నా వెళ్తారా, లేదంటే మాకు మాత్రమే ఈ వర్క్కి వస్తున్నారా అంటే వాళ్ళు కూడా చెప్పారు, ఇలా చాలామందికి ఉంటాయమ్మా, వెళ్ళాలి, వెళ్ళి తీయాలి, చాలామంది తీయించుకుంటారు, ఇది అలా ఉండటం కూడా మంచిది కాదు కదా. ఇంకా ఒక్కొక్కరికి అయితే మాత్రం దీనివల్ల డిసీజ్ వస్తాయి అని భయపడిన వాళ్ళు మాత్రం ఆ రోజు ఇగ్నోర్ అయ్యి వేరే వర్క్కి అయితే వెళ్తారు అనుకుంటాం. కానీ ఇంటి దగ్గర ఉండే కంటే చక్కగా వర్క్ చేసుకునేటప్పుడు నలుగురితో కలిసి ఉంటే వాళ్ళొక మాట మాట్లాడతారు, వీళ్ళొక మాట మాట్లాడతారు, చక్కగా డైలాగ్స్ వేసుకుంటారు, నవ్వుకుంటారు. ఎంత వర్క్ అవుతుందో కూడా తెలియకుండా అయిపోతుంది. నేను అనుకుంటా ఒక్కొక్కసారి ఒక్కదానిలో ఎందుకోసం వర్క్ అయినట్టు అనిపించింది. 10 మెంబర్స్ ఉన్నారు కదా, ఒకళ్ళు ఒక మాట మాట్లాడి ఇంకొకళ్ళు ఇంకో మాట మాట్లాడేసరికి నవ్వుకోవడం, వర్క్ చేసుకోవడం తెలియకుండా చాలా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. అందరూ కలిసి చేస్తేనే కదా ఆ వర్క్ అయింది. మీరే ఆలోచించండి ఒకసారి. 10 మెంబర్స్ కూడా ఒక 10 మినిట్స్ ఈ వర్క్ నాకు ఎందుకు అని చెప్పేసి అలా నుంచున్న టైం అలా వేస్ట్ చేసిన ఎంత వర్క్ అనేది వేస్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి.
మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యారు వర్క్‌లోను. అండ్ 10:30కి అయితే చాలా వర్క్ అయితే కంప్లీట్ అయింది. అది ఎంతవరకు అంటే హాఫ్ కిలోమీటర్‌లో హాఫ్ అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్‌గా అయితే తెలీదు. అంటే మా మామిడి చెట్టు కాడ్నుంచి ఇంకా డౌన్‌కి ఎంతైతే ఉందో అంతవరకు ఫినిష్ చేశారు. ఒక్కొక్క చోట అయితే బాగా ఎక్కువుంది. ఈ కాడైతే మాత్రం అక్కడ ఉన్న ప్లేస్‌లో ఇంకా వేరొకరొచ్చి హెల్ప్ చేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అంతే నా వర్క్ అయిపోయింది కదా! నేను వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయాలని అయితే ఉండదు. వీళ్ళెవరో కాదు మా ఊరి వాళ్ళే. చాలామంది నాకు అక్క, పెద్దమ్మ, పిన్ని అయ్యే వాళ్ళు కూడా చాలామందున్నారు. చాలా వరకైతే మంచిగా మాట్లాడుకుంటూ వర్క్ అనేది చేసేసుకుంటాం. సో, మార్నింగ్ వర్క్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే 10:30 ఆ టైంకి భోజనానికి లేస్తారనమాట. అలానే 10:30 అయిపోయింది. సరే అని చెప్పేసి భోజనానికైతే స్టార్ట్ అయ్యారు. ఇంక వెళ్ళిన తర్వాత భోజనం చేయడానికైతే కూర్చున్నాము. అనుకుంటాం కానీ ఇంటి దగ్గర కంటే పొలాల్లో నలుగురితో కూర్చుని 4 మాటలు మాట్లాడుకుంటా తినే 4 ముద్దలు తింటే మనసు తృప్తిగా ఉంటుంది అబ్బా నాకైతే మాత్రం. అంటే అస్తమానం మాకు కూలీల పని అయితే పట్టదు. ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఇలా ఎలానో తప్పదు. లేదంటేనేమో మా అయ్య నేను మాత్రమే ఉంటాము. ఇంకా అలాంటప్పుడు మా వర్క్ అనేది మేము ఫినిష్ చేసుకొని ఇంకా భోంచేసి రిటర్న్ అయితే అయిపోతాము. బట్ ఈరోజు కొంచెం ఏంటంటే మా చేలో జనం మా చేను నిండా జనం ఉన్నట్టున్నారు. మా చేనంతా మాత్రం సందడితో నిండిపోయిందనుకో ఈరోజైతే మాత్రం ఆవిడ నాకు అమ్మమ్మ గారు అవుతారు. సో, చాలా అంటే వయసుతో సంబంధం లేకుండా చాలా ఎనర్జెటిక్‌గా ఉంటారు. వర్క్‌లో అయినా సరే, చక్కగా ఎంజాయ్ చేయడంలో అయినా సరే, మాటలో అయినా సరే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం ఈరోజు. సో, భోజనం చేసిన తర్వాత అయితే వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత అయితే 1:00 ఆ టైం దాకా ఉంటారు. నెక్స్ట్ అయితే ఇంకా వెళ్ళిపోతారు. సో, చెట్టెక్కేదైతే మా అన్నయ్య. వాళ్ళ వర్క్ పర్పస్ కూడా అయిపోయింది. సో, ఇంటికైతే వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోతున్నారు. సో, మా పెద్దనాన్నకైతే కొంచెం నీరసంగా ఉన్నారు. సమ్మర్ కదా! కొంచెం ఈ కొబ్బరి నీళ్ళైతే తనకి హెల్త్‌కి బావుంటదని చెప్పేసైతే నేను పంపిద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ గెడైతే అందుబాటులో లేదని చెప్పేసి అన్నయ్య టవల్ సహాయంతో అయితే చెట్టెక్కేశారు. అన్నయ్యకైతే చెట్టెక్కడం కొత్తయితే కాదు అలవాటే. బట్ రీసెంట్‌గా అయితే కొంచెం మానేశారు ఆ వర్క్ అనేది. సో, అలానే చేతి హెల్ప్ తోటి, కాళ్ళ హెల్ప్ తోటయితే చెట్టెక్కడం జరిగింది. అక్కడి నుంచి ఓన్లీ ఒక హ్యాండ్ సపోర్ట్ తోటయితే అన్నయ్య కాయలైతే కోసారు. నెక్స్ట్ అయితే మాయ ఒక్కొక్క కాయ బ్రేక్ చేస్తూ బాటిల్ అయితే ఫిల్ చేస్తున్నారు. బట్ కొంచెం ముదరగా అయిపోయాయి కాయలైతే మాత్రం. మాయ అక్కడికి అన్నారు పక్క సైడ్ కాయలైతే బాగుంటాయని చెప్తే ఓన్లీ కాళ్ళ సపోర్ట్ తోటి రౌండ్ తిరగడం అయితే కుదరదు కదా! ఇంకా ఉన్న కాయలనే కోసేయమని చెప్పాము అన్నయ్యని. బట్ దానికి దీనికి చేంజ్ ఏంటి అంటే గుంజు కట్టిన దాంట్లో అయితే వాటర్ తక్కువ ఉంటాయి. గుంజు కట్టిన దాంట్లో అయితే మాత్రం ఎక్కువ ఉంటాయి. ఇంకా పర్వాలేదులే అని చెప్పేసి అవే ఒక 10 కాయలో ఎన్నో తీసుకున్నారు. అన్ని కోసినా పూర్తిగా బాటిల్ అయితే ఫిల్ అవ్వలేదు. ఎందుకంటే గుంజు కట్టిన కాయలు కదా! అందుకని చెప్పేసి ఫిల్ అవ్వలేదు. సో, అన్నయ్య అయితే పర్వాలేదులే చాలులే నెక్స్ట్ టైం పట్టుకువెళ్దామని చెప్పేసి అన్నయ్య అయితే ఇంక వద్దని చెప్పేసి అన్నారు. అన్నయ్య వాళ్ళైతే ఒక 4 మెంబర్స్ వస్తున్నారు అన్నయ్యతో పాటు. మాకు అన్నయ్య వాళ్ళ ఊరికి ఒక 30 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉండొచ్చు. అయినా సరే పొద్దున్నే స్టార్ట్ అయ్యి వెళ్ళు మా చేలోకి 6 ఉంటున్నారు ఆ టైంకి. ఒకవైపు మాయకి హెల్త్ బాగోకపోవడం, అన్నయ్య ఇలాగ టైంకి తన ఫ్రెండ్స్‌ని తీసుకొని రావడం చాలా హెల్ప్ అయితే అవుతుంది మాకు. సో, 7 డేస్ నుంచి అన్నయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా! ఇగో ఈ 7 డేస్ వరకు అయితే ఇది మా చేను మొత్తం ఇలాగా చెట్టు మొదలున పళ్ళాల కింద అయితే చేశారు. ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనకి పామాయిల్ చెట్టు అడుగుల కోత అనేది ఉంటుంది. చెట్టు గెలైపోయేసరికి పొత్తులనేవి రెడీ అవుతాయి. మగ పొత్తులు అంటారు వాటిని. నాకు అంత ఎగ్జాక్ట్‌గా అయితే తెలీదు. అవి వచ్చిన తర్వాత అడుగుల కోత అనేది ఉంటుంది. అంటే చెట్టుకు సుతల్లా డౌన్‌లో ఉన్న కమ్మలనమాట. అవి కోయడం జరుగుతుంది. అంటే చెట్టుకొచ్చి ఒక 20 కమ్మల దాకా కూడా అయిపోవచ్చు. ఆటి సుతల భాగాల్ని రౌండ్ ఫినిష్‌గా వేస్తారు. దాన్నే మల్చింగ్ అని కూడా అంటారు. పత్తులనేమో మొదలన ఏసేస్తారనమాట. అలా వేయటం వల్ల చిన్న చిన్న రాకుల బండలో పురుగు, పుట్ర అనేది తయారవటం వల్ల అవి ఎరువుల కింద ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. సో, మేమైతే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా! ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో, దారైతే చాలా దారుణంగా ఉంది. ఎలా అంటే కొంచెం అటు ఇటుగా చూసినా స్లిప్ అయి పడిపోతామేమో అన్నట్టుంది. చాలా భయంతో అయితే నేను ఎక్కాను బైక్. సో, రూట్ అయితే ఇంత దారుణంగా ఉంది కదా! మాకన్నా ముందే స్టార్ట్ అయ్యారు మా కూలీలు అని మా అన్నయ్య కూడాని. ఇంత దారుణంగా ఉంటే ఎలా వెళ్తారు చెప్పండి. ఇంకా లక్ష్మీపురం పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నారు. అది మాకు లక్ష్మీపురం వెళ్ళే రూట్ అనమాట. వెళ్ళాలంటే స్ట్రైట్‌గా వెళ్ళిపోవచ్చు. బట్ బందగా ఉంటుంది కదా! ఇంకా మేము లక్ష్మీపురం సైడ్ నుంచి వెళ్తాము. మేము రెగ్యులర్‌గా వెళ్ళే రూట్ నుంచి వెళ్ళాలంటే గనుక ఒక 10-15 మినిట్స్‌లో అయితే వెళ్ళిపోతాము. బట్ ఇది కొంచెం అయితే లేట్ అవుతుంది. ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి. బాయ్.